అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవినీతిని తుడిచిపెడతామని చెప్పి చీపురు గుర్తుతో పోటీ చేసి గత 3 సార్లు అక్కడ అసెంబ్లీని కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టబడింది. దానికి కారణం మీ అందరికీ తెలిసిన విషయమే. అవినీతిని తుడిచిపెడతామని చెప్పిన ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగిపోవడం ప్రజలందరూ కూడా చూశారు, వ్యతిరేకించారు. ఢిల్లీకి మంచి జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని చెప్పి గమనించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి బలపరిచి అఖండ విజయాన్ని మాకు అప్పగించిన ఢిల్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ముఖ్యంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీ బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. ఏదైతే అవినీతి రహిత ప్రభుత్వం చేస్తా అని చెప్పి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడో, అవినీతి అనేది మారుపేరుగా మారి మొత్తం అంతా కూడా అవినీతిమయం చేశారు. అది ప్రజలు గుర్తించారు. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత్ భారత్ అనే లక్ష్యంగా పేదరికం లేని రాష్ట్రం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సంకల్పంతో దేశం చాలా అభివృద్ధి చెందింది. అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 2 కళ్ళలాగా నరేంద్ర మోడీ గారు అన్ని పథకాలు పెట్టడం, దాని ద్వారా ప్రజలు చాలా సుఖశాంతులతో హ్యాపీగా ఉండటం, అలాగే మహిళలకు సాధికారత కల్పించడం, ఇలాగా పేదరికం చేయటం, అలాగే విలువలతో కూడిన విద్య, అలాగే నైపుణ్యం కలిగిన హాస్పిటల్స్, ఇలా డెవలప్మెంట్, అలాగే రోడ్లు, రైల్వేలు, అలాగే అన్ని రకాల మార్పులు, అలాగే ట్యాక్సేషన్లో సంస్కరణలు తీసుకురావటం, ఇవన్నీ చూసి అస్థిన ప్రజలు ఎవరైతే ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకుని భారతదేశంలో బీజేపీ ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారికి ఢిల్లీని ఇవ్వటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇదే రకంగా భారతదేశంలో ఏ రకంగా మార్పు వచ్చింది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అందరం కష్టపడి ఆ బీజేపీ జెండా ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఏదైతే ఢిల్లీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి అభినందన తెలియజేస్తున్నాం. దేశానికి చక్రవర్తి అయిన ఢిల్లీ రాజ్యం నాలో లేదు అనే ఒక ఏదైతే లోటు ఉందో ఆ లోటుని పూర్తి చేసే విధంగా ఇవాళ హస్తినాపురాన్ని భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకోవటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. మొత్తం యావత్ దేశంలో ఉండే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇది అత్యంత స్ఫూర్తిదాయకమైన విజయం. మా అందరికీ కూడా మరింతగా ఉత్సాహపరిచే ఒక విజయం. 27 సంవత్సరాలు తరువాత 3 సార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత ఈ యొక్క సీటుని తిరిగి కైవసం చేసుకోవటం ఏదైతే ఉందో మా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఢిల్లీ రాష్ట్రంగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించి మదన్ లాల్ ఖురానా గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. చివరిసారిగా సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ గెలవలేదని ఒక లోటు ఉంది. ఆ లోటుని భర్తీ చేసే విధంగా ఢిల్లీ ప్రజలు ఇవాళ కమలానికి పట్టం కట్టడం జరిగింది. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాభవం కారణంగా ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఓడిపోని మన ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ సీట్లు సుమారు 48 సీట్లు గెలవటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని రూపుమాపుతానో చీపురుతో తుడిచేస్తానని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఒక పెద్ద అవినీతి తిమింగళంగా మారి అనేక రకాల అవినీతి స్కామ్స్ లో ఇరుక్కొని జైలు పాలై, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో మద్యం సంబంధించిన దాంట్లో కేవలం ఢిల్లీకే కాదు మన తెలంగాణ, కేరళ వరకు పాకింది. వీళ్ళందరూ కలిసి ఏదైతే ఇండి సర్కార్ కాంగ్రెస్ యొక్క సహాయంతో పెద్ద ఎత్తున అవినీతి చేయడం జరిగింది. దాన్ని బట్టబయలు చేసి ముందుగా మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక మంది ఇతరులు, సంజయ్ సింగ్ లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని నుంచి బయటపడే అవకాశం లేకుండా అనేక రకాల అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసి ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ని మట్టి కరిపించే విధంగా ఢిల్లీ ప్రజలు గొప్ప తీర్పిచ్చారు. ఈ తీర్పుని మేము స్వాగతపరుస్తున్నాం. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవటం, మనీష్ సిసోడియా ఓడిపోవటం, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి అతిషి ఓడిపోవటం ఏదైతే ఉందో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారని దానికి దర్పణం పడుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని విజయం ఢిల్లీలో సాధించింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో యమున ప్రక్షాళన, ఢిల్లీ యొక్క గాలి యొక్క ప్రక్షాళన, ఆ యొక్క భూమి యొక్క ప్రక్షాళన జరిగి పంచభూతాల్ని సంరక్షిస్తామని వాగ్దానం చేశారు. ఇవాళ ఆ యొక్క అద్భుత విజయం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా చేయడానికి మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.